ఓకే. సో మన టార్గెట్ వచ్చేసి ఎన్మ్యాప్ లోనే ఒక డొమైన్. ఎన్మ్యాప్ లో చాలా డొమైన్స్ ఉన్నాయి, బట్ scanme.nmap.com అనేది ఒక డొమైన్. సో ఫస్ట్ అది ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, యాజ్ యూజువల్ గా మనకు అసలు ఆ డొమైన్ ఎవరి పేరు పైన రిజిస్టర్ అయింది, ఇవన్నీ నార్మల్ గా మనం చెక్ చేస్తాం. ఆ చెక్ చేస్తున్నప్పుడు మనం ఏంది అంటే, మనకు ఐపీ అడ్రస్ తర్వాత ఎవరి పేరు పైన రిజిస్టర్ అయింది ఫస్ట్ అదే వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఏదైనా వెబ్సైట్ కంపల్సరీ ఏదో ఒక సర్వర్ పైన హోస్ట్ అయి ఉండాలి. సో ఫస్ట్ దాని ఐపీ అడ్రస్ ఏంది, సో ఎవరి పేరు పైన రిజిస్టర్ అయ్యిందని ఫస్ట్ మన అటాక్ అనేది అక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. సో నేను మామూలుగా దాంట్లోనే scanme.nmap అంటే ఎన్మ్యాప్ అనేది ఒక టూల్, మనం నార్మల్గా నెట్వర్క్ మ్యాపింగ్కి యూజ్ చేసే టూల్. సో ఈ ఎన్మ్యాప్ని మనం నార్మల్గా వాడుతున్నప్పుడు స్కాన్ చేయాలనుకున్నప్పుడు మనకు వేరే టార్గెట్ ఏది లేనప్పుడు ఎన్మ్యాప్ పైన ప్రాక్టీస్ చేసుకోవచ్చు అని అందులో మెన్షన్ చేసి ఉంది. సో అందుకే నేను టార్గెట్ scanme.nmap.organization తీసుకున్నాను. సో ఇప్పుడు దాన్ని సెర్చ్ చేస్తున్నప్పుడు ఈ ఊయిజ్ రికార్డ్ అనేది ఒకటి ఉంది కదా, అయితే ఆ డొమైన్ అనేది ఎవరి పేరు పైన రిజిస్టర్ అయింది, సో దాని డీటెయిల్స్ ఏంది అనేది ఫస్ట్ ఇక్కడ వస్తుంది. ఈ అయానా అనేది ఇంటర్నేషనల్ గా మనకు ఐపీ అడ్రస్లు అవన్నీ అసైన్ చేయడానికి ఒకటి ఉంటుంది. సో వాటి నేమ్ సర్వర్స్ ఏంది, వాటి డీటెయిల్స్ ఏంది, తర్వాత ఐపీ అడ్రస్. సో ఈ ఐపీ అడ్రస్ అనేది ఉంది కదా, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఐపీ అడ్రస్ తర్వాత ఏఎస్ఎన్ నెంబర్ అని ఉంటుంది. ఈ ఏఎస్ఎన్ నెంబర్ ద్వారా కూడా మనము చెప్పొచ్చు అంటే ఇంకా ఇందులో ఏమేమి ఉన్నాయనేది. ఇప్పుడు ఈ ఐపీ అడ్రస్ చూడంగానే మీకు ఏం తెలిసిపోతుంది, ఇది ఏ ఐపీ అంటే క్లాస్ ఏనా, క్లాస్ బీనా, క్లాస్ సి అయినా తెలుస్తుంది కదా. సో దాన్ని బట్టి కూడా మీరు ఒక అనాలిసిస్ కి రావచ్చు. అండ్ ఇక్కడ సబ్ డొమైన్ డీటెయిల్స్ అంటే నేను బై 9 అని చెప్పి అలా చెప్పా కదా, అలా కనబడినా మీరు దాన్ని బట్టి కూడా ఎన్ని డివైజెస్ ఉండొచ్చు అనేది ఒక ఐడియా ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, నేను ఇంకా ఇప్పటికి ఇది 13 అదర్ సైట్స్ హోస్టెడ్ ఆన్ ది సర్వర్ అంటే ఇంకా వేరే 13 సైట్స్ కూడా ఈ సర్వర్ పైన హోస్ట్ అయి ఉన్నాయి. అయితే ఇక్కడ రీసెంట్ డేస్ లో నేను IPv4 గురించి మాట్లాడుతున్నా కదా, IPv4 లో ఓవరాల్ గా మనకు 4.3 బిలియన్స్ మాత్రం ఉన్నాయని చెప్పా. సో ఇక్కడ నీకు ఓన్లీ వెబ్సైట్సే తీసుకుంటే నంబర్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటున్నాయి. అంటే ఒక్కొక్కరికి ఒక వెబ్సైట్ ఉంటుంది. నార్మల్గా కూడా నేను క్రియేట్ చేసుకోవచ్చు వెబ్సైట్. నేను అంటే ఒక్కొక్క వెబ్సైట్ కి ప్రీవియస్ డేస్ లో ఎలా ఉండేది అంటే, ఇప్పుడు నేను ఒక వెబ్సైట్ తయారు చేశాను అనుకో, సారీ, నేను ఇప్పుడు ఫర్ సపోజ్ jkr.com అని చెప్పి నేను ఒక డొమైన్ తీసుకున్నా. ఇది ఫస్ట్ డొమైన్ కొనుక్కోవాలి. డొమైన్ తీసుకున్నా. ఈ డొమైన్ తీసుకొని నేనేంది ఫస్ట్ నేను కోడింగ్ మొత్తం రాసా. ఎలా, మీకు నార్మల్గా ఇప్పుడు దీని గురించి అంటే తెలిసి ఉంటుంది, బట్ తెలియకపోయినా వదిలేయండి. కోడింగ్ రాసా అంటే యూజింగ్ HTML, CSS స్టైలింగ్ కోసము, జావా స్క్రిప్ట్ డైనమిక్ కోసం, ప్లస్ లాజిక్ రాయాలి బ్యాక్ ఎండ్లో అంటే జావా కానీ బ్యాక్ ఎండ్ కోడ్ పైథాన్ కానీ, ఓకే పైథాన్, లేదు అంటే ఇంకా వేరే లాంగ్వేజ్ PHP కానీ ఏదో ఒకటి బ్యాక్ ఎండ్ లాంగ్వేజెస్. సరే నీకు ఇంకా డేటాబేస్ కావాలంటే ఇవన్నీ ఓన్లీ సింపుల్ వెబ్సైట్ తీసుకుందాం, డేటాబేస్ కూడా అవసరం లేదు. ఓన్లీ HTML, CSS, జావా స్క్రిప్ట్ యూజ్ చేసి ఒక వెబ్సైట్ తయారు చేస్తా. సింపుల్గా తయారు చేసి నాకు దీన్ని పబ్లిక్కి అవైలబుల్గా పెట్టాలి అంటే ఫస్ట్ ఒక డొమైన్ నేమ్ కొనుక్కోవాలి. నీకు అంటే ఒక నేమ్ కొన్నా, ఓకే అయిపోయింది. తర్వాత నీకు ఒక స్పేస్ ఉండాలి. ఎక్కడ హోస్ట్ చేయాలి, ఒక సర్వర్ తీసుకోవాలి. ఈ సర్వర్ తీసుకోవాలి అంటే సేమ్ సర్వర్ అంటే ఏం లేదు, నీకు ఇప్పుడు ల్యాప్టాప్ నీకు ఎలా ఉందో సేమ్ సర్వర్ అనేది కూడా ఒక డివైజే సేమ్ కానీ దీనికి స్క్రీన్ ఉండదు, బట్ ఒక ఎక్విప్మెంట్ అనేది మనకంటే కొంచెం అంటే కాన్ఫిగరేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే హార్డ్ డిస్క్ కానీ ర్యామ్ కెపాసిటీ కానీ ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ తీసుకొచ్చి నేను క్రియేట్ చేసిన సైట్ ని తీసుకొచ్చి ఇక్కడ హోస్ట్ చేస్తా. అంటే ఈ డివైస్ ఏదైతే సర్వర్ ఉందో ఈ సర్వర్ లో మళ్ళీ మనం ఏంటి అంటే అప్లికేషన్
సర్వర్ అనే సాఫ్ట్వేర్ వేస్తాం. అంటే దాన్ని బట్టి బయట నుండి ఎవరైతే ఈ jkr.com వెబ్సైట్స్కి రిక్వెస్ట్, అంటే మనం బ్రౌజర్లో మనం www.jkr.com అని కొట్టామనుకో, సో ఫస్ట్ రిక్వెస్ట్ ఏంది అంటే ఈ డొమైన్ నేమ్ని ఈ ఐపీ అడ్రస్కి మ్యాచ్ చేస్తుంది, ఐపీకి. సో ఇప్పుడు మనం చూసాం కదా స్కాన్మీ డాట్ దానికి ఐపీ ఏముందో, సో ఈ ఐపీ అడ్రస్కి బ్యాక్ ఎండ్లో వెళ్తుంది. సో నేను ఇప్పుడు ఓఎస్ఐ మోడల్ చెప్తాను, చెప్పినప్పుడు కొద్ది క్లియర్గా అర్థమవుతుంది. అయితే ప్రీవియస్ డేస్లో ఎలా ఉండేది అంటే ఒక్కొక్క వెబ్సైట్కి ఒక డెడికేటెడ్ సర్వర్ ఉండేది, ఒక్కొక్క వెబ్సైట్కి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒకే సర్వర్లో నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ హోస్ట్ చేస్తున్నారు. ఎలా అంటే ఇంతకుముందు ఒక్కొక్క దానికి ఒక్కొక్క, ఇప్పుడు jkr.com దీనికి సపరేట్ ఒక సర్వర్ ఉండేది, అంటే ప్రతి ఒక్క వెబ్సైట్కి ఒక ఐపీ. సో ఈ రిసోర్సెస్ అనేవి వేస్ట్ అవుతున్నాయి, అండ్ ఐపీ అడ్రస్లు అనేవి కూడా ఒక్కొక్క వెబ్సైట్కి ఒక్కొక్కటి, అంటే చాలా ఐపీస్ అవసరం పడుతున్నాయి. అంటే వీడు ఇప్పుడు ఏంది, నా దగ్గరే ఒక 100 వెబ్సైట్స్ ఉన్నాయి అనుకో, నా కంపెనీ ఫర్ సపోజ్, ఇందులో jkr1.in, mail.jkr.com అని, సో అండ్ సో ఇట్లా నాకు 100 వెబ్సైట్స్ ఉన్నాయి. సో నాకు సర్వర్ ఉంది, బట్ ఈ సర్వర్లో ఒక్కొక్క దాన్ని హోస్ట్ చేయాలంటే నేను 100 ఐపీస్ తీసుకోవాలి. 100 స్టాటిక్ ఐపీస్ తీసుకోవాలి అంటే కాస్ట్ ఎక్కువ నాకు. సో నేనేం చేశాను అంటే దీన్నే ఈ ఐపీలోనే 100 వెబ్సైట్స్ హోస్ట్ చేశా. అంటే మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, మనం 100కి డొమైన్స్ ఉన్నాయి బట్ ఐపీ అడ్రస్ మాత్రం ఒకటే ఉంది. ఇంతకుముందు ప్రీవియస్గా ఏం చెప్పాను, ఒక డొమైన్ నేమ్ని డొమైన్ అండ్ ఐపీ, డొమైన్ అండ్ ఐపీ సేమ్ లైక్ మన ఫోన్ బుక్ లాగా. సో ఇప్పుడు నా డొమైన్ పేరు ఏంది, దాని ఐపీ అడ్రస్ ఏంది, డొమైన్ పేరు ఏంది, ఐపీ అడ్రస్ ఏంది అనేది డిఎన్ఎస్ సర్వర్ అనేది ఒకటి ఉంటుంది, లైక్ ఫోన్ బుక్ లాగా. మన పేరేంది, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంది, లైక్ దట్. మనకేంది అంటే ఇప్పుడు గూగుల్లో ఇది నా jkr.com అని కొట్టంగానే ఫస్ట్ డిఎన్ఎస్ వస్తుంది. డిఎన్ఎస్ అంటే ఏంది, డొమైన్ నేమ్ సర్వీస్ ఆర్ సర్వర్ ఏదన్నా అనుకోవచ్చు. డొమైన్ నేమ్ సర్వర్ ఒకటి ఉంటాయి. సో ఆ డొమైన్ నేమ్ సర్వర్ ఏంది అంటే బ్రౌజర్కి తెలియదు, అంటే నేను జస్ట్ jkr.com అని కొట్టంగానే సర్వర్ అది బ్రౌజర్ ఏం చేస్తుంది అంటే, సో ఓకే jkr.com ఉంది బట్ దాని ఐపీ అడ్రస్ ఏంది, ఫస్ట్ ఇమీడియట్గా అది వెళ్ళేసి రౌటర్ని అడుగుతుంది. jkr.com ఐపీ అడ్రస్ తెలుసా, ఓకే నో తెలియదు. తెలిస్తే అంటే రౌటర్కి ఎప్పుడు తెలుస్తుంది, నువ్వు ప్రీవియస్గా ఆ వెబ్సైట్కి ఎప్పుడైనా విజిట్ చేసి ఉంటే రౌటర్లో స్టోర్ అయి ఉంటుంది. ఓకే, రౌటర్కి తెలియకపోతే నెక్స్ట్ ఏంది, బయటికి వెళ్ళి మనకి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ చేసిన వాడి దగ్గర డిఎన్ఎస్ ఉంటుంది, వాడిని అడుగుతుంది. సో అండ్ సో jkr.com డిఎన్ఎస్ ఉందా, ఓకే ఉంది అంటే రిటర్న్ ఇస్తుంది. లేదు అంటే సో నా దగ్గర లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే టాప్ లెవెల్ డొమైన్ దగ్గరికి వెళ్ళు, అంటే డాట్ దగ్గరికి వెళ్ళు, డాట్ అనే డొమైన్. ఓకే వీడి దగ్గర లేదు, నా దగ్గర లేదు, .com దగ్గరికి వెళ్ళు, ఓకే ఉంది. సో వీడి దగ్గర ఉంటే ఓకే, సో అండ్ సో jkr.com ఐపీ వచ్చేసి ఇప్పుడు చూపించినట్లు 54.1 ఏదో సంథింగ్ 1.2.3 అనుకో. సో అండ్ సో ఐపీ అడ్రస్ jkr.com. సో ఇవన్నీ ఏంటి అంటే ఇక్కడ డొమైన్ నేమ్ సర్వర్స్ అని ఒక సర్వీస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంటాయి. అంటే ఓల్ ఇంటర్నెట్లో ఈ డిఎన్ఎస్ అనేది ఒక ఫోన్ బుక్ లాగా పనిచేస్తుంది. సో అండ్ సో డొమైన్కి సో అండ్ సో ఐపీ ఏంది. సో ఈ ఒక్కసారి ఐపీ అడ్రస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఐపీ అడ్రస్కి బ్యాక్ ఎండ్లో వెళ్ళిపోతుంది. అది ఎలా వెళ్తుంది అనేది తెలియదు. మెయిన్ కాన్సెప్ట్ ఏంది, ఐపీ అడ్రస్. సో ఇక్కడ నేను ఇప్పుడు అన్నాను ఒక డెడికేటెడ్ సర్వర్ ఉంటే, ఒక డెడికేటెడ్ సర్వర్ పైన ఒక వెబ్సైట్ ఉంటే ఓకే నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు 100 వెబ్సైట్స్ నేను ఇదే ఐపీ పైన వేసా, అంటే ఇదే సర్వర్లో 100 వెబ్సైట్స్ హోస్ట్ చేస్తా, ఓకే నో ప్రాబ్లం. 100 వెబ్సైట్స్లో ఇక్కడ దాకా వస్తాయి, కానీ మళ్ళీ ఏ వెబ్సైట్కి వెళ్ళాలి అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇంతకుముందు డైరెక్ట్ ఒకటే వెబ్సైట్ ఒకటే దానిపైన ఉంటే డైరెక్ట్ వెళ్ళి ఓకే చూపిస్తుంది. కానీ ఇక్కడ ఈ ఐపీలో 100 వెబ్సైట్స్ హోస్ట్ అయి ఉన్నాయి. మరి ఏ దానికి వెళ్ళాలి అనేది ఎలా తెలుస్తుంది అంటే ఇందులో హోస్ట్ అనే హెడర్ ఉంటుంది, ఆ హెడర్ని బేస్ చేసుకొని వెళ్తుంది. సో అది నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఏంది అంటే ఇక్కడ సింగిల్ సర్వర్ పైన సింగిల్ వెబ్సైట్ నవే డేస్లో పెట్టట్లేదు. ఏంది అంటే సో రిసోర్సెస్ వేస్ట్ అవుతున్నాయి.
అండ్ ఐపీ అడ్రస్లు కొనాలి అంటే స్టాటిక్ ఐపీస్ వేస్ట్ అవుతున్నాయి. సో అందుకే ఏం చేస్తున్నారు అంటే డెడికేటెడ్ సర్వర్ కాకుండా వర్చువలైజేషన్ చేశారు. వర్చువలైజేషన్ అంటే ఒకటే ఐపీ పైన, అంటే ఒకటే సర్వర్ పైన నెంబర్ ఆఫ్ హోస్టింగ్ అనేది జరుగుతుంది. దీన్నే వర్చువల్ హోస్టింగ్ అంటారు. ఓకే, ఈ కాన్సెప్ట్ మనకు వెబ్ అప్లికేషన్ పెన్ టెస్టింగ్ లో వస్తుంది. ఈ వర్చువల్ హోస్టింగ్ వచ్చిన తర్వాత హోస్ట్ హెడర్ ఇంజెక్షన్ అని అటాక్స్ ఉంటాయి. సో అప్పుడు మీకు తెలుస్తుంది. బట్ మీరు ఇక్కడ ఓన్లీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐపీ అడ్రస్. సో IPv4 ఇంకా ఇప్పటికి ఎందుకు ఉంది అంటే ఈ స్టాటిక్ ఐపీ అనేది వర్చువలైజేషన్ కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఇక్కడ 100 వెబ్సైట్స్ ఉన్నా నువ్వు అన్ని ఐపీస్ కొనాల్సిన అవసరం లేదు. ఇక్కడ 100 ఐపీస్ కి ఒకటే 100 వెబ్సైట్స్ ఉన్నా నువ్వు 100 ఐపీస్ కొనాల్సిన అవసరం లేదు. ఒకటే దానిపైన 100 వెబ్సైట్స్ వర్క్ చేసిన. సో దట్ మీన్స్ ఇక్కడ ఐపీ అడ్రస్ ఒకటే, బట్ డొమైన్ నేమ్స్ మాత్రం 100 ఉన్నాయి. అంటే ఇంకా IPv4 ని అంత ఎఫిషియెంట్ గా వాడుకోవడానికి IPv4 అనేది దాని లిమిట్ ఇంకా అయిపోలేదు, అంటే ఎగ్జాస్ట్ అవ్వకుండా 4.3 బిలియన్స్ ఐపీ అడ్రస్ ఉన్నాయి కదా. సో వాటిని పర్ఫెక్ట్ గా వాడుకోవడానికి ఏమేం చేస్తున్నారు అంటే ఫస్ట్ కాన్సెప్ట్ ప్రైవేట్ ఐపీ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. అది మీకు చెప్పాను కదా. ప్రైవేట్ ఐపీ ప్లస్ నాట్ మధ్యలో నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేటర్, ఇది ఒక కాన్సెప్ట్. తర్వాత ఇంకొకటి ఐపీ అడ్రస్ లో ప్రైవేట్ పబ్లిక్ అని ఉంది కదా, సేమ్ లైక్ దట్ స్టాటిక్ ఐపీ అండ్ డైనమిక్ ఐపీ అనే కాన్సెప్ట్ ఉంది. స్టాటిక్ ఐపీ ఇదేంటి అంటే ప్రైవేట్ ఐపీకి పర్టికులర్ రేంజ్ ఇచ్చారు, పబ్లిక్ ఐపీకి పర్టికులర్ రేంజ్ ఇచ్చారు. బట్ ఇటు స్టాటిక్ కి డైనమిక్ కి అలా కాదు, ఇది కాన్సెప్ట్ ఒకటి అంతే, స్టాటిక్ అండ్ డైనమిక్. ఫర్ సపోజ్ ఒక సింపుల్ కాన్సెప్ట్ చెప్తాను. ఈ స్టాటిక్ ఐపీలు ఎవరికి తీసుకుంటారు అంటే ఒక ఐపీ మారకుండా ఉండి స్టాటిక్ గా ఉండాలి. అంటే కొన్ని వెబ్సైట్స్ కి వీటికి ఇంకా మారొద్దు. అంటే ప్రతిసారి నేను విజిట్ అయినప్పుడు మారుతుంది అనుకో, ప్రతిసారి దాన్ని అంటే ఎక్కడ విజిట్ అవ్వాలో తెలియదు కదా, అలాంటి వాటికి అన్నిటికీ స్టాటిక్. అంటే స్టాటిక్ అంటే ఐపీ అడ్రస్ మారదు. సో ఐపీ అడ్రస్ ఎందుకు మారాలి అని మీకు డౌట్ రావచ్చు. దాన్ని కూడా డైనమిక్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. బట్ ఈ వెబ్సైట్స్ కానీ సర్వర్స్ కానీ డీబీస్ కానీ వీటన్నింటికి స్టాటిక్ అంటే ప్రతిసారి ఇంకా దానికి మారదు, ఐపీ అడ్రస్ సేమ్ గా ఉంటుంది. ఐపీ అడ్రస్ ఎందుకు మారాలి అంటే నేను ఒక కాన్సెప్ట్ చెప్తాను. ఫర్ సపోజ్ నాది ఇది హోమ్ నెట్వర్క్. సింపుల్ గా మన ఇంటి కాన్సెప్టే మాట్లాడుకుందాం. ఇక్కడ నాకు ఒక ఫోన్, సో ఇవి డివైజెస్, నా రౌటర్ ఇది. రౌటర్కి ఇటు పక్క ఏముంటుంది, పబ్లిక్ ఐపీ ఉంటుంది. ఇటు పక్క ఏముంటుంది అంటే ఒక ప్రైవేట్ ఐపీ, అంటే క్లాస్ సి ప్రైవేట్ ఐపీ ఉంటుంది. సో ఆల్మోస్ట్ నేను ఏంది క్లాస్ సి ప్రైవేట్ ఐపీ ఉంది అంటే నేను ఆల్మోస్ట్ 254 డివైజెస్ కనెక్ట్ చేసుకోవచ్చు, రైట్. ఫర్ సపోజ్ ఒకవేళ స్టాటికే ఉంది అని అనుకుందాం కాన్సెప్ట్, అంటే డైనమిక్ కాకుండా. ఇక్కడ నా నాకు మొబైల్కి, నా టీవీకి, తర్వాత నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, నా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు అందరికీ స్టాటిక్ ఐపీస్ ప్రొవైడ్ చేశాను అనుకో, ఆల్మోస్ట్ 254 స్టాటిక్ ఐపీస్ అయిపోయినాయి. అంటే 254 ఇండివిజువల్ పర్సన్స్ వచ్చిపోయారు అనుకో, అందరికీ స్టాటికే ఉంది అనుకో. నెక్స్ట్ కొత్త వాళ్ళు ఎవరన్నా వచ్చి నా వైఫైకి కనెక్ట్ అవ్వాలి అంటే అది స్టాటిక్ గా ఉంది అనుకో, ఇంకా కనెక్ట్ అవ్వలేరు. అంటే ఆల్రెడీ 254 ఉన్నాయి, అంటే ఎవరో ఒకరు రిమూవ్ అయితే గానీ అవ్వలేరు. సో అందుకే అట్లా 254 ని డైరెక్ట్ అట్లా స్టాటిక్ గా అంటే అందరికి అలాగే ఉండకుండా ఏం చేస్తుంది అంటే రౌటర్ కి ఒక కాన్సెప్ట్ ఉంది, డిహెచ్సిపి అనే ప్రోటోకాల్ ని ఫాలో అవుతుంది. డైనమిక్ హోస్టింగ్ కంట్రోల్ ప్రోటోకాల్ అంటారు. అంటే ఇది ఏం చేస్తుంది అంటే ఫర్ సపోజ్ నేను ఇక్కడ మొబైల్ ఉంది, నేను ఇక్కడ లోపలికి నా వైఫై లోపలికి వచ్చా, ఓకే కనెక్ట్ అయ్యా, అప్పుడు డైనమిక్ గా ఒక ఐపీ అడ్రస్ ఇస్తుంది. అంటే ఆ టైంకి మళ్ళీ నువ్వు వెళ్ళిపోయావు అనుకో, నువ్వు వెళ్ళిపోయి ఈ ప్లేస్ లో వేరే వాళ్ళు వస్తే వేరే వాళ్ళకు నీ ఐపీ, అంటే నువ్వు వెళ్ళిపోయావు కాబట్టి వేరే వాళ్ళకు ఇది మళ్ళీ చెక్ చేసుకొని వాళ్ళకి ఇవ్వచ్చు ఐపీ అడ్రస్. అంటే డైనమిక్ గా అది చెక్ చేసుకొని ఎన్ని డివైజెస్ కనెక్ట్స్ ఉన్నాయి, ఎన్ని డివైజెస్ కి ఏ ఐపీలు ఉన్నాయి, సో ఖాళీగా ఉన్న ఐపీలు ఏంది చెక్ చేసుకొని ఖాళీగా ఉన్న ఐపీ నెక్స్ట్ వాళ్ళకు వచ్చిన వాళ్ళకి ఇస్తుంది. సో దీన్ని డైనమిక్ గా హోస్టింగ్ చేయడం అంటారు. డైనమిక్ హోస్టింగ్ అంటే డిహెచ్సిపి ప్రోటోకాల్ యూజ్ చేసి ఎన్ని ఐపీస్ ఖాళీగా ఉన్నాయి, ఎన్ని ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నాయి, ఖాళీగా ఉన్న దాన్ని కొత్తగా వచ్చిన దానికి ఇస్తుంది. సో దీన్నే ఏమంటారు అంటే డైనమిక్ గా ఐపీ అడ్రస్ ని ఇవ్వడం అంటారు.
సో స్టాటిక్ ఐపీస్ అనేవి ఎప్పుడు మారవు. స్టాటిక్ ఐపీస్ వేటికి ఇస్తారు అంటే వెబ్సైట్స్కి కానీ అంటే సర్వర్స్కి కానీ కొన్ని డెడికేటెడ్ సర్వర్స్కి దీనిలకు దానిలకు అన్నిటికీ స్టాటిక్ ఐపీ ఇస్తారు. ఫర్ సపోజ్ ఇప్పుడు నువ్వు scanme.nmap. అని ఓపెన్ చేసావు కదా, ఇది కాన్స్టాంట్. అంటే దీనికి ఏంది, నువ్వు మళ్ళీ నెక్స్ట్ పోయి చూసినా అదే కనబడుతుంది. అయితే కొన్నిసార్లు ఏంది అంటే నేను ఇక్కడ చెక్ చేసినప్పుడు లేదు, నేను పింగ్ చేసినప్పుడు ఈ ఐపీ అడ్రస్ రావచ్చు. కానీ నువ్వు వేరే కంట్రీ నుండి నువ్వు పింగ్ చేసినప్పుడు ఐపీ అడ్రస్ మారొచ్చు. అంటే ఎందుకు అట్లా డిఫరెంట్ వస్తుంది అంటే, ఇప్పుడు ఒక వెబ్సైట్ని, ఇప్పుడు గూగుల్ ఉందనుకో, లేదు ఫేస్బుక్ ఉందనుకో, ఫేస్బుక్ అనేది ఒకే సర్వర్ పైన రాదు, నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. అంటే సేమ్ సర్వర్స్ రిప్లికేట్. సో fb.com, facebook.com, నువ్వు యుఎస్లో ఉండి ఓపెన్ చేసి దీని ఐపీ అడ్రస్ చూస్తే fb.comది ఒకటి కనపడచ్చు, ఇండియాలో ఉండి చూస్తే ఒకటి కనపడచ్చు, వేరే ప్లేస్లో ఉంటే ఒకటి కనపడచ్చు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే fb.com వరల్డ్ వైడ్గా వాడుతున్నారు కదా, వరల్డ్ వైడ్గా అందరికీ ఇమ్మీడియట్గా అవైలబుల్లో ఉండాలి, అండ్ వాళ్ళకు ఏంది అంటే లోడ్ బ్యాలెన్స్ ఎక్కువ పడొద్దు అని చెప్పి డిఫరెంట్ సేమ్ సర్వర్సే డిఫరెంట్ రీజియన్స్లో డిఫరెంట్, అంటే ఇండియాలో ఒక డేటా సెంటర్ పెట్టారు, యుఎస్లో ఒక డేటా సెంటర్ పెట్టారు, లేదు అంటే హైదరాబాద్లో ఒక డేటా సెంటర్ పెట్టారు. సో వీటన్నింటికి ఏంటంటే నేను ఫస్ట్ ఇప్పుడు హైదరాబాద్లో ఉండి నేను ఎఫ్బిని చేయడానికి పోయా అనుకో, ఇమీడియట్గా నాకు ఏంది అంటే హైదరాబాద్దే వస్తుంది. అంటే ఇక్కడ ఉన్న ఐపీది అంటే సేమ్ డేటానే, ఇక్కడ ఉండేది ఇక్కడ 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 అన్నిట్లో సేమ్ డేటానే ఉంటుంది. సో ఇలా వాడు ఈ సేమ్వి ఎందుకు పెడతారంటే, కొన్నిసార్లు ఒకవేళ ఇది డౌన్ అయిపోయింది అనుకో, ఇది ఇమీడియట్గా ఇక్కడ వెళ్తుంది ఇండియాలో, ఇది డౌన్ అయింది అనుకో, ఇలా అంటే ఆటోమేటిక్గా బ్యాకప్స్ ఉంటాయి, డౌన్ అవ్వవు. ఐ మీన్ ఇక్కడ కూడా ఇంకా హైదరాబాద్లోనే ఒకటి డౌన్ అయినా ఇంకా చాలా ఉంటాయి బ్యాకప్ సర్వర్లు. సో సేమ్ డాటాని ఇట్లా పెడతారు. అలాంటి టైంలో మీరు చూస్తే మీరు అనుకోవచ్చు, సో సార్ నేను అమెరికాలో చూసాను, నాకు ఐపీ అడ్రస్ వేరే వచ్చింది, మీరు స్టాటిక్ అన్నారు కదా, నేను అంటే టూ డిఫరెంట్గా వచ్చాయి, నేను ఇండియాలో చూసినప్పుడు ఒకటి వచ్చింది, అమెరికాలో చూసినప్పుడు ఒకటి వచ్చింది. బట్ అదేంటి అంటే కంట్రీస్ రీజియన్ని బట్టి వాళ్ళు డిఫరెంట్ ప్లేస్లో వాళ్ళ సర్వర్లని సేమ్ సర్వర్లని హోస్ట్ చేసి పెట్టుంటారు. సో అలాంటప్పుడు నీకు డిఫరెంట్ రిజల్ట్ రావచ్చు. బట్ స్టాటిక్ అంటే ఏంది అంటే ఎప్పటికీ మారదు, డెడికేటెడ్గా అదే ఐపీ అడ్రస్ ఉంటుంది. ఓకేనా? స్టాటిక్ ఐపీ అంటే. డైనమిక్ ఐపీ అంటే ఇది. సో ఐపీ అడ్రస్లో పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ. పబ్లిక్ ఐపీ అన్నప్పుడు నీకు రేంజ్ 1 to 255 మధ్యలో ఉండేవి. ప్రైవేట్లో కూడా 1 to 255 మధ్యలో. క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సిలోకి వెళ్ళి కొన్ని ప్రైవేట్ పర్పస్ కోసం తీసుకున్నారు, ఎందుకంటే మన హోమ్ నెట్వర్క్కి కానీ ఆఫీస్ నెట్వర్క్ కానీ యూజ్ చేసుకోవచ్చు. సో అవి పబ్లిక్కి అవైలబుల్లో ఉండవు. అంటే పబ్లిక్కి అవైలబుల్లో ఉండాలి, పబ్లిక్లోకి రావాలి అంటే ప్రైవేట్ ఐపీ త్రూ ఎక్కడ వస్తుంది, రౌటర్ నుండి బయటికి వస్తుంది. సో ఆ రౌటర్కి మాత్రం ఒక పబ్లిక్ ఐపీ ఉంటుంది. సో ఇంటర్నెట్లో పబ్లిక్ ఐపీస్ అనేవి యూనిక్గా ఉంటాయి. అంటే నా రౌటర్కి ఉండే ఐపీ అడ్రస్ మళ్ళీ వరల్డ్ వైడ్గా ఎక్కడ ఉండదు, ఎందుకంటే అది యూనిక్. అండ్ వన్ మోర్ థింగ్, సేమ్ లైక్ దట్, ఇప్పుడు నేను నా రౌటర్ వాడుతున్నాను, నా రౌటర్కి ఒక పబ్లిక్ ఐపీ ఉంది. సో కొన్ని డేస్ తర్వాత నేను వాడట్లా, సో మళ్ళీ ఆ ఐపీని ఏం చేస్తారు, వేరే వాళ్ళకి ఎవరికో అసైన్ చేస్తారు. సో ఇది ఈ టైంలో అది స్టాటిక్గా ఉండదు, డైనమిక్గా ఆటోమేటిక్గా ఐఎస్పీ ఓడే ప్రొవైడ్ చేస్తాడు ఐపీ అడ్రస్. ఓకేనా? అప్పుడు కూడా డైనమిక్ హోస్టింగ్ కాన్సెప్ట్ అనేది వస్తుంది. ఓకేనా? ఇది IPv4 గురించి. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ IPv4 గురించి క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ మనం వేరే కాన్సెప్ట్ మాట్లాడుకుందాం. కావలిస్తే మీకు ఏంది అంటే ప్రైవేట్ ఐపీ, పబ్లిక్ ఐపీ గురించి మాట్లాడుకున్నాం కదా, స్టాటిక్ అండ్ డైనమిక్ గురించి వెబ్సైట్స్ కాదు, ఐపీ అడ్రస్ల గురించి డిఫరెన్స్ మాట్లాడుకుంటే మీకు స్టాటిక్ ఐపీస్ అనేవి మాన్యువల్గా అసైన్ చేస్తాయి, ఇవి కాన్స్టెంట్గా ఉంటుంది. డైనమిక్స్ ఆర్ ఆటోమేటిక్గా అసైన్ అయితే కెన్ చేంజ్ ఓవర్ టైమ్. స్టాటిక్ ఐపీస్ ఆర్ ఆఫెన్ యూజ్డ్ ఫర్ సర్వర్స్, అంటే సర్వర్స్ కానీ డివైజెస్ దట్ రిక్వైర్డ్ కన్సిస్టెంట్గా. అంటే ఇంకా నువ్వు కూడా ఏం చేయొచ్చు అంటే, నువ్వు ఒక డెడికేటెడ్ సర్వర్ కొన్నావు అనుకో, ఫర్ సపోజ్ డెడికేటెడ్ సర్వర్లు ఎలా ఉంటాయో తెలుసుగా,
డిఫరెంట్ సర్వర్స్ ఉంటాయి. అంటే సర్వర్ పేర్స్ అంటే ఒకటి ర్యాక్స్లలో ఇట్లా ఉంటాయి. మీరు డేటా సెంటర్లో ఒకవేళ ఎప్పుడైనా వెళ్తే చూస్తే ఇలా ఉంటాయి పెద్ద పెద్ద ర్యాక్స్, దానిలో మధ్యలో డివైజెస్, సర్వర్స్ ఇలా ఉంటాయి. బేర్ మెటల్ లాగా కొన్ని అవి ఇగో ఇలా దీనికి బ్యాక్ ఎండ్ కి ఇలా ఉంటాయి, కనెక్ట్ అయి ఉంటాయి డిఫరెంట్ గా సర్వర్స్ ఇలా. అంటే మనకేంది అంటే ఇగో ఇలా పెద్ద పెద్దగా ఉండే. సో టెక్నాలజీ మారుతూ ఉండే కొద్దీ దాని సైజులు కూడా తగ్గుకుంటూ వస్తున్నాయి. ఒకప్పుడు సర్వర్ని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఈజీగానే మెయింటైన్ చేసుకుంటున్నారు. క్లౌడ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. క్లౌడ్ సర్వీసెస్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళకి అమౌంట్ ఇచ్చేస్తే వాళ్ళే మొత్తం మెయింటైన్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏంది అంటే మనకు మెయింటెనెన్స్ తగ్గిపోయింది చాలా కంపెనీస్కి, కాస్ట్ కూడా తగ్గిపోయింది. అండ్ సెక్యూరిటీ అండ్ లోడ్ బ్యాలెన్సింగ్ ఈ కాన్సెప్ట్స్ అంతా క్లౌడ్ సర్వీసెస్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళే చూసుకుంటున్నారు. ఇట్లా అంటే ర్యాక్స్ లాగా ఉండేవి. ర్యాక్స్ లో మళ్ళీ చిన్న డివైజెస్ నేను ఇప్పుడు ఇట్లా ఏదైతే చూపించానో అది. సో ఇది కూడా సేమ్ మన కంప్యూటరే, బట్ దానికి స్క్రీన్ ఉండదు అంతే. దాన్ని కనెక్ట్ అవ్వాలి అంటే ఒక మనం ఎస్ఎస్హెచ్ లేదంటే ఇట్లాంటివి కొన్ని యూజ్ చేసి కనెక్ట్ అవ్వచ్చు. కనెక్ట్ అయ్యి దాంట్లో మొత్తం మనం వర్క్ చేసుకోవచ్చు. క్లౌడ్ టెక్నాలజీ నేర్చుకునే వాళ్ళకు లేదంటే సర్వర్స్ గురించి నేర్చుకునే వాళ్ళకు ఎలా కనెక్ట్ అవ్వాలి, సేమ్ దానికి కూడా ఐపీ అడ్రస్ ఉంటుంది. సో దానికి మనం ఐపీ అడ్రస్ ని బేస్ చేసుకొని కనెక్ట్ అవుతాం అంతే. సింపుల్ థింగ్. ప్రతి దానికి ఐపీ అనేది కాన్సెప్ట్ కంపల్సరీ. ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్ మనకు IPv4 ఇలా అయిపోయింది కదా. సో దీన్ని ఇంకొకటి క్లాస్ లెస్ ఇంటర్ డొమైన్ అని చెప్పి సిఐడిఆర్ రిప్రజెంటేషన్ అని చెప్పా. ఆ సిఐడిఆర్ రిప్రజెంటేషన్ అనేది కూడా మీరు కొంచెం టైం తీసుకొని కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ మనం ఏం చెప్పుకుందాం అంటే ఓఎస్ఐ మోడల్ అని చెప్పి ఒక మోడల్ ఉంది. అంటే 2 డివైజెస్ ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్, IPv6 మీరు కొంచెం టైం తీసుకొని అంటే దానిపైన రీసెర్చ్ చేయండి. IPv4 తర్వాత IPv6 ఎందుకు వచ్చింది అనేది. సో అన్నీ నేను చెప్పాలి అంటే చాలా టైం తీసుకుంటుంది. మీకు ఒక ఐడియా వచ్చింది కదా. సో IPv4 అనేది ఇది. IPv4 అనేది 32 బిట్ ఎలా అయితే ఉందో, సో IPv4 ఉన్న తర్వాత IPv6 ఎందుకు వచ్చింది. నేను చెప్పాను IPv4 లో ఓన్లీ 4.3 బిలియన్ ఐపీ అడ్రస్లు మాత్రమే ఉంటాయి. సో అవి ఎగ్జాస్టెడ్ అవుతున్నందుకు వీళ్ళు కొత్త టెక్నాలజీ ఏం తీసుకొచ్చారంటే IPv6 అని తీసుకొచ్చారు. సో IPv6 అనేది 128 బిట్. మనకు 32 బిట్కే 4.3 బిలియన్స్ ఐపీ అడ్రస్లు ఉంటే మరి 128 బిట్కి ఇంకా నీకు ఎన్ని ఉండొచ్చు. సో నెంబర్ ఆఫ్ ఐపీస్ ఎన్ని ఉండొచ్చు, ఎలా చేయొచ్చు అనేది మీరు రీసెర్చ్ చేయండి. ఓకేనా. సో మనకు నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే 2 డివైజెస్ ఎలా కమ్యూనికేట్ చేసుకుంటాయి. సేమ్ ఇప్పుడు ఒక కాన్సెప్ట్ మనం facebook.com మాట్లాడాం కదా. ఈ facebook.com మాట్లాడింది మనం బ్రౌజర్ నుండి ఒకసారి కొడితే బ్యాక్ అండ్ ఫేస్బుక్ సర్వర్ దాకా ఎలా వెళ్తుంది అండ్ వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, మనకు సిఎండి ఫస్ట్ మనం క్రాస్ చెక్ చేద్దాం facebook.comది ఏముంది. పింగ్ అంటే ఏంటి అంటే ఒక డివైస్ అప్ అండ్ రన్నింగ్ లో ఉందా లేదా చెక్ చేయడానికి. ఓకే, వెళ్తుంది రైట్. ఫేస్బుక్ వచ్చేసి ఇది, దీని ఐపీ ఇది 163.70. సో క్లాస్ బి ట్రేస్ రూట్ పనిచేస్తుందా, ట్రేస్ ఆర్ ట్రేస్ యూటిల్ చూద్దాం. విండోస్ కమాండ్స్ మన దానిలో అయితే ట్రేస్ రూట్, దీంట్లో చూద్దాం ట్రేస్ అర్ట్ పనిచేస్తుందా లేదా. పనిచేస్తుంది. యాక్చువల్గా రూట్ని ట్రేస్ చేయడానికి అంటే
నేను ఈ ఐపీ అడ్రస్కి నా సిస్టమ్ నుండి ఈ ఐపీ facebook.comకి వెళ్ళడానికి రూట్ ఎలా వెళ్తుంది, లైక్ స్టాప్స్. మనం ఇక్కడ నుండి హైటెక్ సిటీ వెళ్ళాలంటే ఎన్ని స్టాప్స్లో ఆగుకుంటూ వెళ్తున్నాం, సేమ్ లైక్ దట్ నేను ఇక్కడ నుండి ఆ facebook.comకి వెళ్ళడానికి రూట్ ఏంది, రూట్ని ట్రేస్ చేస్తుంది ఇది. ట్రేసర్ట్ అనే టూల్, డైరెక్ట్ ట్రేసర్ట్. ఇది లినక్స్లో అయితే ట్రేస్ రూట్ అని చెప్పేసి సో అండ్ సో ఐపీ అడ్రస్. ఓకే, ఇక్కడ చూడుగో, ఇక్కడ తెలుస్తుందా, నేను ఇక్కడ ఫేస్బుక్కి వెళ్ళే కంటే ముందు నాకు చాలా రౌటర్స్ వస్తున్నాయి. అంటే దట్ మీన్స్ ఏంది అంటే నేను ఫేస్బుక్ దాకా వెళ్ళాలి అంటే అది ట్రావెల్ అయిన ప్లేస్ మేబీ నా పక్కల ఇంటి రౌటర్ నుండి వెళ్ళొచ్చు, ఎట్నుంటైనా వెళ్ళొచ్చు. ఓకే, ఇక్కడ ఓవర్ 30 మ్యాక్స్ హోప్స్ అని కనపడ్డదా. ఈ హాప్ అంటే స్టాప్, అంటే ఇక్కడ నుండి నెక్స్ట్ ఫస్ట్ చూడు, ఇటు నుండి ఏడికి వెళ్ళింది, రిలయన్స్ అంటే నా రౌటర్కి వెళ్ళింది. నా రౌటర్ అయిపోయింది 192.168.29.1. ఫస్ట్ నా రౌటర్కి వెళ్ళి నెక్స్ట్ ఇక్కడ 10.8.240.1 అంటే ఇది ఎవరిది అనేది చూద్దాం. నాకు తెలిసిన ఐఎస్పిది ఉండొచ్చు, లేదంటే వేరే ఏదన్నా ఉండొచ్చు ఐఎస్పికి సంబంధించిన. ఇంకోటి 10 సిరీస్ అనేది ప్రైవేట్ సిరీసే. సో ఆ 10 172 192 ఇక్కడ ఆల్మోస్ట్ ప్రైవేట్వి కనబడుతున్నాయి. ట్రేస్ కంప్లీట్. లాస్ట్కి ఇక్కడ ఇక ఇక్కడికి వచ్చింది ఎడ్జ్ స్టార్ మిన్ షెవడెల్ 2. ఓకే, నాకు తెలిసి ఇది హైదరాబాద్లోనే ఉంది. ఇది హైదరాబాద్ డేటా సెంటర్దే, నాకు నియర్ బైదే వస్తుంది. ఇంకా మధ్యలో ఇగో చాలా ప్లేసుల్లో అది ట్రావెల్ అయింది. వాటి గురించి నెక్స్ట్ చూద్దాము. ఎడ్జ్ స్టార్ ఫేస్బుక్ ఇదా, అసలు ఇది ఏంది ఇంతకీ? ఐపీ లుకప్, ఐపీ లుకప్ చూద్దాం. రివర్స్ ఐపీ కాకుండా ఐపీ లుకప్. మెటా ఐర్లాండ్ వచ్చింది. సో మనది కాదు, ఐర్లాండ్ వచ్చింది డిటెక్టెడ్. సో అటు వెళ్ళింది. మామూలుగా అయితే ఇది వస్తుంది లాంగిట్యూడ్. ఓకే, కంట్రీ ఇండియా, బట్ ఇక్కడదే ఐఎస్పి ఇండియా ఢిల్లీ రీజన్. సో అయితే ఇది ఇండియాదే, బట్ ఇక్కడ కంపెనీ నేమ్ ఐఎస్పి వచ్చేసి మెటా ప్లాట్ఫామ్ ఐర్లాండ్ అని వచ్చింది. మేబీ వీళ్ళు ఐఎస్పి అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్, వాళ్ళని కాకుండా వీళ్ళు ఓన్గా కూడా, వీళ్ళే అంటే పెద్ద కంపెనీస్ కదా. సో వాళ్ళు ఏదైనా టెక్నాలజీ అంటే యూజ్ చేసుకుంటుండొచ్చు కనెక్షన్ కోసం. పోస్ట్ నేమ్ ఏంది, ఇదేంది. ఓకే ఓకే, సో లాంగిట్యూడ్ లాటిట్యూడ్ని బట్టి చూస్తే పర్టికులర్గా గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి చూస్తే పర్టికులర్ రీజన్ వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ మ్యాప్లో కూడా ఇక్కడ సెట్ చేశాడు, కావలిస్తే చూడండి. ఇదే. సో ఇప్పుడు ట్రేస్ రూట్ ఎందుకు చెప్పామంటే, ట్రేస్ రూట్లో మనకు ప్యాకెట్ ఎక్కడ దాకా వెళ్ళింది, ఒకవేళ ఎక్కడైనా ఇబ్బంది అయిందా అనేది ట్రేస్ చేయాలి అంటే ఇలా చేయొచ్చు. సో మనకు రీచ్ అవ్వడానికి ఫేస్బుక్కి ఆల్మోస్ట్ 30 హాప్స్ అంటే 30 స్టాప్స్ పడ్డది. బట్ ఇది విత్ ఇన్ మనకు సెకండ్స్లో అయిపోతుంది. బట్ బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంది అనేది ఇది. ఫస్ట్ నా రౌటర్ నుండి బయటకు వచ్చి సో అండ్ సో ప్లేసుల్లో ఇది ఆల్మోస్ట్ ఇక్కడ 14 స్టాప్స్ ఇచ్చింది. బట్ ఓవర్గా 30 మ్యాక్స్ అనేది హాప్స్ ఇచ్చింది. బట్ ఇక్కడ ఏంది, మనకు స్టెప్స్ 14 స్టెప్స్లో కంప్లీట్ అయింది. ఎన్ని మిల్లీ సెకండ్స్ తీసుకున్నది ఏంది అనేది కూడా ఉంది చూడు. మనం ఓఎస్ఐ మోడల్ గురించి మాట్లాడదాం. యాక్చువల్గా ఇట్లా డివైజెస్ కమ్యూనికేట్ చేయడానికి ఇప్పుడు నేనేం చేసా, సింపుల్గా నా సిస్టంలో నుండి ఫేస్బుక్కి వెళ్ళా.
ఇది ఒక డివైస్, ఇది ఫేస్బుక్ సర్వర్ అనుకో. 2 డివైజెస్ కమ్యూనికేట్ చేసుకోవాలి. సర్వర్ కాకుండా ఇది కూడా ఒక డివైజే అనుకో. హాయ్ అని చెప్పి ఈ డివైస్ నుండి ఈ డివైస్ కి పంపిస్తే, ఇప్పుడు ఏం పంపాలి? హాయ్, హౌ ఆర్ యూ అనే మ్యాటర్ పంపించిన అంటే ఈ డివైస్ నుండి ఈ డివైస్ కి వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుంది అనేది చూద్దాం. సో ఇక్కడ నేను సర్వర్ కాదు, ఇది కూడా ఒక డివైజే అనుకో. నీకు డివైస్ అన్నప్పుడు ఒక టర్మినాలజీ గుర్తుపెట్టుకోండి. మన దానిలో డివైస్ అంటే అది ఎనీథింగ్. అంటే ఇక్కడ ల్యాప్టాప్ కావచ్చు, డెస్క్టాప్ అవ్వచ్చు, మొబైల్ అవ్వచ్చు, సర్వర్ అవ్వచ్చు, ఏదైనా సరే మనం అటాక్ చేసే టార్గెట్ ని నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క పేరుతో పిలుస్తాను, బట్ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎనీథింగ్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుండి ఈ డివైస్ మాట్లాడుకోవాలంటే ఎనీథింగ్ అనుకోండి. డివైస్ అంటే మొబైల్ అన్నా అవ్వచ్చు, ఒక మొబైల్ నుండి ఇంకో మొబైల్ కి ఇట్లా అంటే త్రూ నెట్వర్క్ లో కమ్యూనికేట్ అయ్యే ప్రతిదాన్ని అనుకోండి, అంతే సింపుల్ గా. హాయ్ అవర్ యు అని పంపిస్తే ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు ఇక్కడికి ఎన్ని స్టెప్స్ లో అంటే ఏమేమి జరుగుతుంది అనేది మనం చూడాలి. అంటే మనకు ఒక కాన్సెప్ట్ ఉంది. వీళ్ళు ఏంది అంటే ఒక్కొక్క లేయర్ లో ఎలా డేటా మూవ్ అవుతుంది అని చెప్పడానికి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దాన్ని ఓఎస్ఐ మోడల్ అన్నారు. సో ఓఎస్ఐ మోడల్ కాకుండా టీసీపీ ఐపీ మోడల్ అని కూడా ఇంకొకటి పెట్టారు. బట్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంది, రెండు ఎందుకు తీసుకొచ్చారు అనేది మనం చూద్దాము. అంటే మనకు డివైజెస్ ఎలా కమ్యూనికేట్ అవుతున్నాయి అని చెప్పేసి యూజింగ్ 7 లేయర్స్, అంటే ఈ ఓఎస్ఐ మోడల్లో 7 లేయర్స్ యూజ్ చేసి డేటాని ఎలా సెండ్ చేస్తాము, డేటా అనేది నెట్వర్క్ లో ఎలా అంటే మామూలుగా డేటా అనేది ఎలా కంప్రైజ్ అవుతుంది, ఎలా హెడర్స్ ని యాడ్ చేసుకుంటది. సో మామూలుగా నెట్వర్క్ లో రూటర్స్ లో ఎలా వెళ్తుంది, స్విచెస్ లో ఎలా అవుతుంది, డేటా నెక్స్ట్ డికోడ్ ఎలా అవుతుంది, మామూలుగా ఫైనల్ గా మనకు డెస్టినేషన్ కి ఎలా రీచ్ అవుతుంది అనేది మనకు ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అది చెప్పడానికి మనకు ఒక ఓఎస్ఐ మోడల్ అనేది ఒక కాన్సెప్ట్. అదంతా జస్ట్ ఒక థియరిటికల్ కాన్సెప్ట్ లాగా. ఓకే, మీకు కావలిస్తే ఓఎస్ఐ మోడల్ గురించి కావలిస్తే చూడండి. ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ అంటారు దాని మోడల్ పేరు, ఫుల్ ఫామ్. ఓఎస్ఐ అనేది ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ మోడల్. అంటే ఇది ఒక జస్ట్ ఒక థియరీ. అంటే డివైజెస్ ఎట్లా కమ్యూనికేట్ అవుతాయి ఓవర్ నెట్వర్క్ లో, నీకు సెట్ ఆఫ్ రూల్స్ దట్ ఎక్స్ప్లెయిన్ హౌ డిఫరెంట్ కంప్యూటర్ సిస్టమ్స్ కమ్యూనికేట్ ఓవర్ ఏ నెట్వర్క్. అంతే. నెట్వర్క్ లో ఈ డిఫరెంట్ కంప్యూటర్స్ ఎట్లా కమ్యూనికేట్ అవుతాయి అనేది సింపుల్ గా ఒక మోడల్ ని పెట్టారు. మోడల్ అంటే జస్ట్ ఒక రూల్స్ ఇట్లా ఫాలో అవుతుంది అని. సో ఓఎస్ఐ మోడల్ వాజ్ డెవలప్డ్, ఎవరు డెవలప్ చేశారంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, ఐఎస్ఓ ఉంటది కదా, స్టాండర్డ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్టాండర్డైజేషన్ అని ఐఎస్ఓ సర్టిఫికేట్ ఇట్లా అంటాం చూసినావా మనం. సో ఆ ఐఎస్ఓ వాళ్ళు, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ వారు ఒక మోడల్ తీసుకొచ్చారు. ఈ మోడల్లో 7 లేయర్స్ ఉంటాయి. 7 లేయర్స్, ఈచ్ లేయర్ యాజ్ స్పెసిఫిక్ ఫంక్షన్. ఈచ్ లేయర్ లో మనకు ఏమేం జరుగుతుంది అనేది మనం చూద్దాము. ఈచ్ లేయర్ కి స్పెసిఫిక్ ఫంక్షన్స్ ఉంటాయి అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అంటే ఈచ్ లేయర్ లో ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం. దిస్ లేయర్ అప్రోచ్ మేక్స్ ఇట్ ఈజియర్ ఫర్ డిఫరెంట్ డివైజెస్ అండ్ టెక్నాలజీస్ టు వర్క్ టుగెదర్. OSI model provide a clear structure for data transmission and manage network. Okay, OSI model is widely used as a reference understand. So ఇక్కడ ఏంది అంటే దాన్ని ఓన్లీ ఒక కాన్సెప్ట్ లాగా. సో ఇక్కడ 7 లేయర్స్ ఉన్నాయని చెప్పా కదా ఓఎస్ఐ మోడల్లో. మనకు ఓఎస్ఐ మోడల్లో ఏమేమి లేయర్స్ ఉన్నాయంటే ఫస్ట్ ఫిజికల్ లేయరు, డేటా లింక్ లేయరు, నెట్వర్క్ లేయరు, ట్రాన్స్పోర్ట్, సెషన్, ప్రజెంటేషన్, అప్లికేషన్. సో ఈ 7 లేయర్స్ లో డేటా అనేది ఎలా మూవ్ అవుతుంది అనేది నేను సింపుల్ కాన్సెప్ట్ లో చెప్తాను, బట్ మీరు డెప్త్ గా వెళ్ళండి. ఓకే, నేను సింపుల్ గా ఒకటి ఫేస్బుక్ నే ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఓకే, లేదు అంటే ఏదన్నా చూద్దాం. 7 లేయర్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పినట్లే
సో మనం facebook.comకి వెళ్తే ఫస్ట్ నాది ఇది సిస్టము. నా సిస్టంలో ఏం కొడతా అప్లికేషన్. ఫస్ట్ నువ్వు facebook.comకి వెళ్ళాలంటే ఏడ ఓపెన్ చేస్తావు? లైక్ మన బ్రౌజర్ ఉందా? అంటే గూగుల్ క్రోమో ఏ దాంట్లోనో ఒక దాంట్లో మన బ్రౌజర్లో. బ్రౌజర్ అంటే నీకేంది? యుఐ అంటే ఇక్కడ నీకు కనబడుతుంది. నువ్వు ఈ బ్రౌజర్లో యూజర్ ఇంటర్ఫేస్ అంటే అప్లికేషన్. నీకు ఏ అప్లికేషన్ కనబడుతుంది? ఇక్కడ గూగుల్ అప్లికేషన్ అంటే గూగుల్ క్రోమో ఏదో ఒకటి నీకు అప్లికేషన్ కనబడుతుంది. అంటే ఇది ఇక్కడ నువ్వేం కొడతావు? http ఆర్ సంథింగ్ https నేను అన్నట్టు facebook.com ఆర్ fb.com అని కొట్టా. ఓకే రైట్. క్రోమ్లో నువ్వు ఎంటర్ చేస్తావు. ఇది గూగుల్ క్రోమ్లో. అంటే ఇది గూగుల్ క్రోమ్ ఏంది? అప్లికేషన్. సో ఫస్ట్ లేయర్ వచ్చేసి ఇది అప్లికేషన్ లేయర్. ఓకే, ఈ అప్లికేషన్ లేయర్లో ఏం చేస్తావు నువ్వు? ఇక్కడ బ్రౌజర్ ఉంది అంటే యూజర్కి ఏదైతే ఇంటరాక్ట్ అవుతాడో యూజర్ యాక్షన్ ఎక్కడ జరుగుతుంది? ఈ లేయర్లో జరుగుతుంది, అప్లికేషన్ లేయర్. ఈ అప్లికేషన్ లేయర్లో ఏం ప్రోటోకాల్స్ వాడతారు అంటే హెచ్టిటిపి ఆర్ హెచ్టిటిపిఎస్. హెచ్టిటిపి అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇది ఏంది అంటే ఇది వన్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ అనుకో. మనకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఎలాగానో మామూలుగా ఒక క్లయింట్ ఒక సర్వర్ కమ్యూనికేట్ చేసుకోవాలి అంటే హెచ్టిటిపి అంటే వెబ్ అప్లికేషన్స్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంది అంటే హెచ్టిటిపి ఆర్ హెచ్టిటిపిఎస్. అంటే రెండు ఒకటే, బట్ హెచ్టిటిపికి నెక్స్ట్ది సెక్యూర్ వర్షన్ హెచ్టిటిపిఎస్ అంతే. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ దాని గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకుందాము. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, హెచ్టిటిపి అనేది మనం ఇక్కడ క్లయింట్కి అంటే ఈ బ్రౌజర్కి అండ్ అక్కడ సర్వర్కి రెండు కమ్యూనికేట్ చేసుకోవడానికి ఒక లాంగ్వేజ్. ప్రోటోకాల్ అంటే ఏం లేదు, సెట్ ఆఫ్ రూల్స్ అంతే. మనం హిందీ అంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. అంటే ఇవి లెటర్స్, ఇవి వర్డ్స్, గ్రామర్ ఇలా, సెంటెన్స్ ఫార్మేషన్ ఇలా, అంటే ఒక ఆర్డర్లో అంటే సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయా? సేమ్ లైక్ దట్ నువ్వు ఒక క్లయింట్ సర్వర్ కమ్యూనికేట్ చేసుకోవాలి అంటే హెచ్టిటిపి అనేది ఒక లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ కి కూడా సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. అంటే నువ్వు కమ్యూనికేట్ చేయాలి అంటే ఇలాగే కమ్యూనికేట్ చేయాలి అని. సో అలా కాకుండా కమ్యూనికేట్ చేస్తే అర్థం కాదు. సో నువ్వు కూడా సెంటెన్స్ ఫార్మేషన్ నీకు నచ్చినట్లు నువ్వు చేసి మాట్లాడతా అంటే అవతలోడికి అర్థం కాదు. సో ఇంగ్లీష్లో నువ్వు పర్ఫెక్ట్గా నువ్వు అవతలోడికి అర్థమయ్యే లాంగ్వేజ్లోనే మాట్లాడితేనే సెంటెన్స్ ఫార్మేషన్ అయినా వానికి ప్రాపర్గా అర్థమవుతుంది. నువ్వు అలా కాకుండా ఎలా పడితే అలా మాట్లాడితే వాడికి అర్థం కాదు. సో లైక్ దట్ ప్రోటోకాల్స్ అంటే ఏం లేదు, సెట్ ఆఫ్ రూల్స్. ఇక్కడ హెచ్టిటిపి అనేది ఒక రూల్. సో ఇక్కడ హెచ్టిటిపి యూజ్ చేసినాం మనం ఇక్కడ ప్రోటోకాల్. అప్లికేషన్ లేయర్ లో ఫస్ట్ ఏం చేసినాం? అప్లికేషన్ లేయర్ అంటే ఇక్కడ యూజర్ కి కనబడే అంటే లేయర్, యూజర్ ఇంటరాక్ట్ అవుతాడా, సో ఆ లేయర్ ని అప్లికేషన్ లేయర్ అంటారు. సో ఇక్కడ బ్రౌజర్ నుండి నువ్వు కొట్టావు. సో ఇంకా ఇదే ప్లేస్ లో బ్రౌజర్ కాకుండా నువ్వు మెయిల్ సెండ్ చేస్తున్నావు అనుకో, జీమెయిల్ ఓపెన్ చేస్తావు. అంటే జీమెయిల్ కోసం పర్టికులర్ యాప్ అయినా ఓపెన్ చేయొచ్చు, బ్రౌజరే ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. పర్టికులర్ అప్లికేషన్ అయినా ఓపెన్ చేయొచ్చు, రైట్? నువ్వు మామూలుగా ఆఫీస్ 365 ఉంటుంది మన కంపెనీస్ లో. సో మెయిల్ సెండ్ చేయాలి అంటే నువ్వు ఆ అప్లికేషన్ ఓపెన్ చేస్తే సరిపోతుంది. లేదు నువ్వు టీమ్స్ ఉంది, టీమ్స్ లో కమ్యూనికేట్ అవ్వాలి, టీమ్స్ ఓపెన్ చేస్తావు. లేదంటే జూమ్ పర్టికులర్ యాప్ వేసుకొని ఓపెన్ చేస్తావు. అంటే ఇవన్నీ అప్లికేషన్ లేయర్స్ లో వస్తాయి ఇవన్నీ. ఓకే, సో ఫస్ట్ ఈ అప్లికేషన్ లేయర్ లో నేను ఇది fb.com అని కొట్టా. సో బ్రౌజర్ ఏం చేస్తుంది అంటే నేను ఇప్పుడు హెచ్టిటిపి రిక్వెస్ట్ అనేది ప్రిపేర్ చేస్తుంది ఈ బ్రౌజర్. అంటే ఈ అప్లికేషన్ లేయర్ లో హెచ్టిటిపి రిక్వెస్ట్. హెచ్టిటిపి అంటే లాంగ్వేజ్ అని చెప్పా కదా, రిక్వెస్ట్ అడుగుతుంది. వీడు ఏం అడిగాడు? నాకు ఫేస్బుక్ డాష్ బోర్డ్ అంటే హోమ్ పేజ్ చూపెట్టమని చెప్పాడు. సో హెచ్టిటిపి రిక్వెస్ట్, ఎవరైతే రిక్వెస్ట్ అడుగుతున్నాడో వాడు క్లయింట్. ఇప్పుడు బ్రౌజర్ అనేది క్లయింట్ ఆల్మ్. సో ఏమంటుంది? సింపుల్ దట్ హే ఫేస్బుక్ సర్వర్ గివ్ మీ యువర్ హోమ్ పేజ్, అంతే. దీని మీనింగ్ ఏంది? facebook.com అంటే నేను ఫేస్బుక్ సర్వర్ని అడుగుతున్నా నీ హోమ్ పేజ్ ఇవ్వమని. సో అండ్ సో ఇది రిక్వెస్ట్ ప్రిపేర్ చేస్తుంది. ఇది అప్లికేషన్ లేయర్ లో జరుగుతుంది. సో నెక్స్ట్ లేయర్ ఏముంటది అంటే ప్రెజెంటేషన్ లేయర్ ఉంటుంది. ఓకే,
ప్రజెంటేషన్ లేయర్. ఈ ప్రజెంటేషన్ లేయర్లో ఏం జరుగుతాయి అంటే డాటా ఎన్క్రిప్ట్ అవ్వడము, కంప్రెస్ అవ్వడము, ట్రాన్స్లేట్ అవ్వడం జరుగుతుంది. డాటా ఎన్క్రిప్ట్ ఎందుకు అంటే, ఫర్ సపోజ్ ఇక్కడ HTTP అనేది సెక్యూర్గా వెళ్ళాలి, రైట్? మధ్యలో ఎవరైనా క్యాప్చర్ చేస్తే అది కనబడద్దు, సెక్యూర్ వేలో వెళ్ళాలి. HTTPS అనేది సెక్యూర్ వేలో వెళ్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే డేటా ఎన్క్రిప్షన్ జరుగుతుంది. అంటే ఈ HTTPకి HTTPSకి డిఫరెంట్ ఏంటంటే సెక్యూర్ వేలో వెళ్తుంది. అక్కడ SSL అండ్ TSL ఎన్క్రిప్షన్ జరుగుతుంది. అంటే ఈ పార్ట్లో ఎన్క్రిప్షన్ డేటా అంటే నువ్వు పంపించిన డేటానే ఎన్క్రిప్ట్ అవుతుంది, అండ్ లేదు అంటే కంప్రెస్ అవుతుంది. అంటే డేటా నెట్వర్క్లో వెళ్ళేప్పుడు హెవీ సైజులో వెళ్ళకుండా డేటాని కంప్రెస్ చేస్తుంది. అప్పుడు ఏంది అంటే నెట్వర్క్లో మూవ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. మనం కూడా ఎప్పుడైనా సరే చాలా పెద్ద పెద్ద ఫైల్స్ ఉన్నాయనుకో, దాన్ని మెయిల్లో పంపించేప్పుడు కంప్రెస్ చేసి అంటే జిప్ ఫైల్ చేసి పంపిస్తాం, రైట్? ఏంది అంటే నెట్వర్క్లో ఈజీగా ట్రావెల్ అవ్వడానికి, అండ్ ట్రావెల్ అవుతున్నప్పుడు డేటా మనకు ఎక్కువ యూజ్ అవ్వకుండా సో కంప్రెస్ చేస్తాం. సో ఎన్క్రిప్షన్ అండ్ కంప్రెస్, అండ్ ఒకవేళ డేటా అనేది ట్రాన్స్లేట్ జరిగితే కూడా ఈ ప్రజెంటేషన్ లేయర్లో జరుగుతుంది. ఓకే, ట్రాన్స్లేట్, రైట్? సో డాటా అనేది ఎట్లా కన్వర్ట్ అవుతుంది? సెక్యూర్గా కన్వర్ట్ అవుతుంది ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో బిఫోర్ ట్రాన్స్మిషన్. అంటే ట్రాన్స్మిట్ అంటే ట్రావెల్ అయ్యే కంటే ముందు డేటా అనేది కన్వర్ట్ అవుతుంది. సో మీరు థింక్ చేయండి, మధ్యలో ఎవరైనా ఒకవేళ ఈ డేటాని ఇంటర్సెప్ట్ చేస్తే, అంటే ఎవరైనా క్యాప్చర్ చేస్తే, సో ఆ డేటా అనేది నీకు వాళ్ళకు డైరెక్ట్ కనబడదు, అంటే ఎన్క్రిప్షన్ ఫార్మాట్లో కనబడుతుంది. ఓకే, తర్వాత నీకు సెషన్ లేయర్. సెషన్ అంటే ఏంది? మనకు ఒక్కోసారి సెషన్ టైం అవుట్ అని వస్తుంది. ఒక్కొక్కసారి బ్యాంకింగ్ సర్వర్స్ అవి ఇవి చూస్తే మీరు 10 మినిట్స్ ఒక జస్ట్ ఇట్లా ఓపెన్ చేసి పెడితే అది నువ్వు వాడకపోయినావు అనుకో, ఇమీడియట్గా సెషన్ అయిపోయింది అని అంటది. సో సెషన్ అంటే నీ అంటే నీ సిస్టమ్కి అండ్ ఫేస్బుక్కి మధ్యలో కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. అంటే సెషన్ స్టార్ట్ అవుతుంది. ఆ సెషన్ ఎంత టైం ఉండాలి, ఏ టైంకి ఎండ్ అవ్వాలి, అంటే లాగిన్ సెషన్ ఎంత టైం ఉండాలి, ఎంత టైం లాగిన్లో ఉండాలి అనేది ఇది చూసుకుంటుంది. అంటే ఇక్కడ సెషన్ ఐడీస్, కుకీస్ అనేవి ఇక్కడ ఈ లేయర్లో మేనేజ్ అవుతాయి. సెషన్ అంటే పర్టికులర్ టైం, నువ్వు లాగిన్ అయినప్పటి నుండి లాగౌట్ అయ్యేదానికి మధ్యలో ఉండేదాన్ని సెషన్ అంటారు. ఆ సెషన్ని మెయింటైన్ చేయాలంటే ఈ సెషన్ లేయర్ చూసుకుంటుంది. ఓకే, అంటే సెషన్ ఐడీస్, కుకీస్. వన్స్ నువ్వు ఏంది యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా నీకు ఏంది అంటే ఒక సెషన్ కుకీస్ వస్తాయి, కుకీస్ అండ్ సెషన్ ఐడీస్ వస్తాయి. అవి అలాగే స్టోర్ ఉంటాయి. అంటే అందులో మెన్షన్ చేసుకొని ఉంటుంది నువ్వు ఎంత టైం లాగిన్లో ఉండాలి, ఈ పర్సన్ అది, సో అండ్ సో అన్ని థింగ్స్ ఉంటాయి. వాటి గురించి డెప్త్గా మనం సెషన్ అటాక్స్ అనేవి మనకు వెబ్ అప్లికేషన్ పెన్ టెస్టింగ్లో వస్తాయి. సో అక్కడ డెప్త్గా వెళ్దాం. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ లేయర్. ఫోర్త్ ట్రాన్స్పోర్ట్, ఇది లేయర్ 7, లేయర్ 6, లేయర్ 5, లేయర్ 4. మనం ప్రొఫెషనల్గా ముందుకు వెళ్ళిన తర్వాత సింపుల్గా మాట్లాడుకోవాల్సింది అంటే లేయర్ 3 ప్రోటోకాల్ అనాలి, లేయర్ 2 అనాలి. నువ్వు అప్లికేషన్ ప్రజెంటేషన్ అనొద్దు. సింపుల్గా మీరు దాన్ని బాగా డెప్త్గా గుర్తుండి బాగా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే సింపుల్గా ట్రాన్స్పోర్ట్ లేయర్ అంటే లేయర్ 4 అయినా అంటే అయిపోద్ది. దాన్ని బట్టే చెప్పొచ్చు అంటే మనకు నాలెడ్జ్ ఉందా లేదా అనేది. సరే, ట్రాన్స్పోర్ట్ చేయాలి. సో ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే ఇప్పుడు వచ్చిన డేటాని అలాగే ట్రాన్స్పోర్ట్ చేయకుండా పార్ట్స్గా డివైడ్ చేస్తాయి. అంటే చంక్స్గా డేటా అనేది కొన్ని చంక్స్గా డివైడ్ చేస్తుంది. చంక్స్ అంటే డేటాని ప్యాకెట్స్, అంటే పూర్తి డేటాని బ్రేక్ చేస్తుంది, డేటా ఇంటూ చంక్స్. తర్వాత దీనికి పోర్ట్ నెంబర్స్ యాడ్ చేస్తుంది, ప్లస్ పోర్ట్ నెంబర్స్. ఈ పోర్ట్ నెంబర్ అనే కాన్సెప్ట్ నెక్స్ట్ క్లాస్లో తీసుకుందాము, మనకి ఎన్మ్యాప్లో వస్తుంది పోర్ట్ నెంబర్స్. సో ఈ పోర్ట్ నెంబర్స్ తీసుకొని ఓకే డేటా అనేది పర్టికులర్గా రీచ్ అవుతుందా లేదా అనేది, ఒక సోర్స్ పోర్ట్ ఏంది, డెస్టినేషన్ ఎక్కడ రీచ్ అవ్వాలి, అండ్ ఇక్కడ టీసీపీ ప్రోటోకాల్ ఆర్ యూడిపి ప్రోటోకాల్ ఉంటుంది. టీసీపీ అనేది ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. ఇది కూడా ఈ రెండు కాన్సెప్ట్స్ ఒకటేసారి వస్తాయి. సో డేటా అనేది రిక్వెస్ట్ అంటే రీచ్ అవ్వడానికి ఇక్కడ సింపుల్ థింగ్ ఒకటే గుర్తుపెట్టుకోండి, డేటా డివైడ్ అవుతుంది, పోర్ట్ నెంబర్స్ యాడ్ అవుతుంది అంతే. ఓకే, నెక్స్ట్ నెట్వర్క్ లేయర్. నెట్వర్క్ లేయర్కి వచ్చేసరికి ఐపీ అడ్రస్లు అసైన్ అవుతాయి ఇక్కడ. అంటే పోర్ట్ నెంబర్ ఇచ్చావు కానీ ఏ ఐపీకి అడ్రస్ నెట్వర్క్ లేయర్లో లేయర్ 3 ప్రోటోకాల్లో సోర్స్ ఐపీ, డెస్టినేషన్ ఐపీ, అండ్ బెస్ట్ రూట్ ప్యాకెట్స్ సెండ్ చేయడానికి బెస్ట్ రూట్ యూజింగ్ రౌటర్స్. ఇక్కడ
కాన్సెప్ట్ వచ్చేసి రౌటర్ అనే కాన్సెప్ట్ వస్తుంది. రౌటర్ ఇప్పుడు నేను మాట్లాడితే రౌటర్ అనే డివైస్ ఏ లేయర్లో అంటే ఏ లేయర్లో వస్తుంది అని ఎవరన్నా అడిగితే రౌటర్ ఎందులో వస్తుంది అంటే లేయర్ 3 ప్రోటోకాల్ లేయర్ 3లో వస్తుంది అని చెప్పాలి రౌటర్ అనేది. నెక్స్ట్ స్విచ్ అనేది ఎందులో వస్తుంది, మ్యాక్ అడ్రస్ అనే కాన్సెప్ట్ స్విచ్ అనే కాన్సెప్ట్ ఎందులో వస్తుంది అంటే లేయర్ 2 అని చెప్పాలి. అంటే ఇది సో ఇక్కడ రౌటర్ అంటే ఇక్కడ ఏంది అంటే నీకు ఏ ఐపీ నుండి ఏ ఐపీకి వెళ్ళాలి, సోర్స్ ఐపీ అడ్రస్ డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఇక్కడ యాడ్ అవుతుంది. అంటే ఎక్కడికి వెళ్ళాలి, పైన పోర్ట్ నెంబర్ యాడ్ అయింది కదా, ఇక్కడ టీసీపీ యూడిపి ప్రోటోకాల్ రన్ అవుతుంది. ఇక్కడ నువ్వు సోర్స్ మ్యాక్ అడ్రస్ సోర్స్ ఐపీ అడ్రస్ ఏంది, డెస్టినేషన్ మ్యాక్ ఐపీ అడ్రస్ ఏంది ఇది. తర్వాత సెకండ్ లో డేటా లింక్ లేయర్. ఈ డేటా లింక్ లేయర్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఓకే నెక్స్ట్ ఏ మ్యాక్ అడ్రస్కి వెళ్ళాలి అంటే జస్ట్ ఓకే ఐపీ అడ్రస్ అయితే ఉంది, బట్ మళ్ళీ మ్యాక్ అడ్రస్ ఉండాలి కదా, ఏ మ్యాక్ అడ్రస్కి వెళ్ళాలి ఇక్కడ డిసైడ్ అవుతుంది. మ్యాక్ అడ్రసెస్ లో యాడ్ అవుతాయి ఇక్కడ మ్యాక్ అడ్రస్ అంటే సోర్స్ మ్యాక్ అడ్రస్ డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్. తర్వాత నీకు ఇక్కడ ఫ్రేమ్స్ అనే కాన్సెప్ట్స్ వస్తుంది, ఇది నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఓకే ఇది డేటా ఫ్రేమ్స్ లాగా అదవుతుంది డేటా ఫ్రేమ్స్ లో. తర్వాత ఫిజికల్ లేయర్, లాస్ట్ది ఫిజికల్ లేయర్. ఈ ఫిజికల్ లేయర్ అంటే ఏంది, ఈ ఫిజికల్ లేయర్ లో ఏంటంటే మనకు డేటా ఎండింగ్ వచ్చింది, డేటా అనేది ట్రాన్స్ఫర్ అంటే వెళ్ళాలి. ఎలా వెళ్తుంది, త్రూ కేబుల్స్ ద్వారా, లేదు అంటే వైఫై అనుకో ఎయిర్ త్రూ వెళ్తుంది. సో ఈ కేబుల్స్ ద్వారా వెళ్ళినప్పుడు బిట్స్ వైజ్ గా వెళ్తుంది, ఎందుకంటే జీరోస్ వన్స్. ఒకవేళ కేబుల్ త్రూ వెళ్ళింది అనుకో, కేబుల్ త్రూ వెళ్తే ఎట్లా వెళ్తుంది, ఎలక్ట్రిక్ సిగ్నల్స్, రైట్, ఎలక్ట్రికల్ సిగ్నల్స్. ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కి ఏంది అంటే లోపల వోల్టేజ్ జీరోస్ వన్స్ అంటే వోల్టేజ్ కూడా దాన్నే. అండ్ లైట్ సిగ్నల్స్ ఫైబర్ కానీ రేడియో వేవ్స్ కానీ వైఫై సిగ్నల్స్ కానీ ఇలా వెళ్తాయి. అంటే ఫిజికల్ లేయర్లో అంటే ఒక డెస్టినేషన్ కి ఇలా పాస్ అయ్యి ఇలా అంటే ఈ కేబుల్స్ త్రూ వెళ్ళి మళ్ళీ ఈ డెస్టినేషన్ అంటే ఈ సర్వర్కి రీచ్ అవ్వాలి కదా, మళ్ళీ ఇక్కడ ఫిజికల్ లేయర్ వస్తుంది, రైట్. డెస్టినేషన్కి వెళ్ళినాక మళ్ళీ ఫిజికల్ లేయర్కి వచ్చినాక ఇది ఏంది అర్థం చేసుకుంటుంది, వీడికి జీరోస్ వన్స్ అంటే ఎలక్ట్రిక్ సిగ్నల్స్ వచ్చినాయి కదా, ఈ ఫిజికల్ లేయర్ ఏం చేస్తుంది మళ్ళీ కన్వర్ట్ చేస్తుంది, జీరోస్ ని వన్స్ ని కన్వర్ట్ చేసి మళ్ళీ ఏం చేస్తుంది డేటా లింక్ లేయర్ కి పంపిస్తుంది. డేటా లింక్ లేయర్ లో అంటే ఇక్కడ నుండి జరిగేది ఇక్కడ అంతా రివర్స్ లో జరుగుతుంది. మళ్ళీ నెట్వర్క్ లేయర్ నుండి మళ్ళీ ట్రాన్స్పోర్ట్కి వస్తుంది, ట్రాన్స్పోర్ట్ నుండి డేటా ఇక్కడ సెషన్కి వస్తుంది, సెషన్ నుండి ప్రజెంటేషన్ లో ఇక్కడ ఎన్క్రిప్ట్ అయింది కదా, ఇక్కడ డీక్రిప్ట్ అవుతుంది. డిక్రిప్ట్ అంటే డేటా డీక్రిప్ట్ అవుతుంది అంటే సేమ్ ఫార్మాట్లకి. ఒకవేళ కంప్రెస్ ఉంటే డీకంప్రెస్ అవుతుంది. నెక్స్ట్ అప్లికేషన్ లేయర్లో ఇక్కడ వెళ్తుంది, అంటే ఇక్కడ నుండి ఫ్లో వెళ్తుంది, మళ్ళీ ఇక్కడ నుండి వచ్చినప్పుడు సేమ్ ఇట్లా రివర్స్ వస్తుంది. ఇది ఒక కాన్సెప్ట్, అర్థమైందా? ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే చెప్పండి. దీని గురించి ఇంకా కొంచెం మాట్లాడుకుందాంలే, ఫస్ట్ అయితే ఇక్కడ వరకు అర్థమైందా? ఎనీ డౌట్స్? రైట్. డౌట్స్ ఉంటే చెప్పండి. నో డౌట్స్ ఐశ్వర్య, ఓకే. కాన్సెప్ట్ క్లియర్ గానే ఉందా? సో ఈ ఓఎస్ఐ మోడల్స్ ని కొంచెం నేర్చుకోండి, ఎందుకంటే ఒక్కోసారి నెట్వర్కింగ్ అంటే మనం పెట్టిన రెజ్యూమ్లో ఈ ఎన్మ్యాప్ నెట్వర్కింగ్ ఇవన్నీ పెడతాం కదా, పెట్టినప్పుడు మనకు క్వశ్చన్స్ పడతాయి దీనిపైన. సో కొంచెం ఐడియా పెట్టుకోండి. బట్ ఎక్కువ అంటే ఎక్కడ స్ట్రెస్ చేయాలో నేను చెప్తాను, అంటే ఎక్కడ మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయాలి అనేది నేను చెప్పినప్పుడు దాన్ని బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. బట్ ఓఎస్ఐ మోడల్ గుర్తుంటే మీరు నెక్స్ట్ అటాక్స్ ఇవి అనేది కొంచెం పర్ఫెక్ట్ గా వస్తాయి. ఏం లేదు, అప్లికేషన్ లేయర్ అంటే మనకు అంటే యూజర్ కి కనబడే అప్లికేషన్ అంటే ఏదైతే ఇంటరాక్ట్ అవుతున్నాడో వాటిని అన్నిటినీ అప్లికేషన్ లేయర్ అంటారు. ఆ తర్వాత బ్యాక్ ఎండ్ వరకు ఏం జరుగుతుంది ఏంది అనేది ఇది ఒక కాన్సెప్ట్. కావలిస్తే మీరు మామూలుగా ఇప్పుడు నేను చూపించినట్లే ఇంటర్నెట్ లోకి వెళ్ళి సెర్చ్ చేయండి ఓఎస్ఐ మోడల్ గురించి ఎలా వెళ్తుంది. ఇక్కడ చూడు ఫిజికల్ లేయర్ లో ఎలా వెళ్ళింది, వీడు కొంచెం డెప్త్ గానే ఇచ్చాడు, గిగ్స్ పర్ గిగ్స్ వాడు. కావలిస్తే మీరు ఒకసారి తీసి చూడండి.
సో ఇక్కడి వరకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. నేను ఈరోజు ఇక్కడ క్లోజ్ చేస్తాను. మళ్ళీ నాకు వేరే క్లాస్ ఉంటుంది. ఒక 5 మినిట్స్ లేదు అంటే ఏం లేదు అంటే క్లోజ్ చేసేస్తాం. సో మనకు నెట్వర్కింగ్ కాన్సెప్ట్ రేపు అయిపోతుంది. ల్యాబ్ సెటప్ చేసుకుందాం మనం రేపు. అంటే ల్యాబ్ సెటప్ అన్నా చేసుకుందాము, లేదు అంటే ఎథికల్ హ్యాకింగ్ ఇంట్రడక్షన్ అన్న స్టార్ట్ చేసుకుందాము. ఓకేనా? లేదు ఇంట్రడక్షన్ స్టార్ట్ చేసినాక ల్యాబ్ సెటప్ చేసుకుందాము అంటే ఓకే, లేదు ల్యాబ్ సెటప్ అయినాక ఇంట్రడక్షన్ స్టార్ట్ చేసుకుందామన్నా ఓకే. ఓకేనా? మీ ఇష్టం. మళ్ళీ ఎక్కడన్నా నెట్వర్కింగ్ రిలేటెడ్ అంటే టర్మినాలజీస్, కాన్సెప్ట్స్ ఇవన్నీ వస్తాయి. మళ్ళీ ఇప్పుడు ఇంతకు ముందు మాట్లాడిన టీసీపీ అంటే ఏంది, పోర్ట్ నెంబర్ అంటే ఏంది, సర్వీస్ అంటే అన్ని మళ్ళీ మనకు కవర్ అవుతాయి. నో ప్రాబ్లం. నేను కవర్ అయినప్పుడు ఇంకా డెప్త్గా చెప్తా. ఇక్కడ ఓన్లీ నేను ఓవర్ వ్యూ ఇచ్చాను. మీకు మళ్ళీ వచ్చినప్పుడు కాన్సెప్ట్లు మళ్ళీ మధ్యలో అన్నీ వచ్చేస్తుంటాయి. వచ్చినప్పుడల్లా మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకే, డౌట్స్ ఏం లేవు అంటే నేను క్లోజ్ చేస్తాను ఇక్కడికి.